పిల్లలు చాలా ఇష్టంగా తినే మూంగ్ దాల్ నమ్కీన్ అచ్చం ప్యాకెట్లో లాగా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా తయారు చేస్తే. ఫస్ట్ పెసరపప్పును తీసుకోవాలి. ఈ విధంగా పెసరపప్పును తీసుకొని శుభ్రంగా 3 సార్లు కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్నాక పెసరపప్పుని మంచినీళ్ళు పోసుకొని ఒక 3 నుండి 4 గంటల దాకా నాననివ్వాలి పప్పుని. ఈ విధంగా 3 నుండి 4 గంటలు నానాక పప్పుని ఆ నానిన నీళ్ళ నుండి పప్పుని తీసేయాలి. ఈ విధంగా నానాలి పప్పు. ఈ నానిన పప్పుని తీసేసి ఒకటి మంచి డ్రై క్లాత్ మీద తడిపోయేదాకా ఎండబెట్టాలి. ఫ్యాన్ కిందనే, ఫ్యాన్ గాడుపుకి. ఈ విధంగా పప్పును ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ డ్రై క్లాత్ మీద ఫ్యాన్ గాడుపుకి ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా తడంతా పోయేదాకా ఎండాక ఆయిల్ హీట్ అయ్యాక డైరెక్ట్ ఆయిల్లో వేయకుండా ఇలా స్ట్రైనర్ హెల్ప్ తోటి డీప్ ఫ్రై చేయాలి ఈ నానిన పప్పుని. ఈ విధంగా చేస్తే అచ్చం ప్యాకెట్లో కొన్నట్టే చాలా క్రిస్పీగా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే స్నాక్ ఇది. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లోనే మూంగ్ దాల్ నమ్కీన్ ఇంట్లోనే తయారైపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఉప్పు తగినంత వేసుకొని కలుపుకొని తినడమే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.